సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. చివరిగా జై భీమ్ అని నినాదం చెప్పిన నోటితో జై చంద్రబాబు నాయుడు అన్న, జై నారా లోకేష్ అన్న, జై రంగా గారు అన్న, జై జగన్మోహన్ రెడ్డి అన్న, జై లేకపోతే రాహుల్ గాంధీ అన్న చెప్పు తీసుకొని కొట్టాలి వాళ్ళు. బికాస్ జై భీమ్ ఈజ్ అ సపరేట్ ఐడెంటిటీ. ఒక రాజ్యాధికారం కోరుకునే వాళ్ళకి మాత్రమే ఆ పదం చెప్పేది ఉంది. ఆడొకడు ఉన్నాడు, 10th క్లాస్ చదువుకున్నాడు, జై చంద్రబాబు, జై భీమ్, జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై నాగబాబు, జై రంగా, జై చిరంజీవి అంటుంటాడు మాసేన్ రాజేష్. రొమ్ములు ఇరుచుకొని మీసాలు తిప్పుకొని ఎక్కడున్నారు ఇప్పుడు? మీరు గొంతు కోసి ఫ్రిడ్జ్లో పెట్టారు. వాళ్ళ కోసం మాట్లాడడానికి గొంతు లేకుండా పోయింది. లేదు, ఇప్పుడు ఇంక లేదు, వాళ్ళ గొంతులు రావట్లేదు. మీ చాప్టర్ క్లోజ్. తెలుగుదేశం పార్టీలో చేరి 1,50,00,000 మంది దళిత బిడ్డల్ని కాపలాగా 1,50,00,000 మంది దళిత బిడ్డల ఆత్మగౌరవాన్ని జై భీమ్ నినాదం అని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర మీరు తాకట్టు పెట్టాలని చూసినటువంటి మీలాంటి వాళ్ళకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శిక్ష వేయకుండా వదలడం. ఏం చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు? గొంతు కోసి మళ్ళీ శవం మళ్ళీ తల్లిదండ్రులకు ఇచ్చేస్తే ఎక్కడ వాళ్ళు ఇతన్ని పునీతుని చేసి చేస్తారని ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. రాజకీయ జీవితం క్లోజ్. మీకు రాజకీయం అనేది క్లోజ్. ఇంకా మీరు జాతిని అమ్మాలని చూశాడు, మిమ్మల్ని అమ్మేశారు. ఈ రోజున మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ని తీసుకొని వెళ్ళిపోయి జై రంగా గారు జై బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు ఒకటేనంట. వీళ్ళిద్దరు అంటే జాతి కోసం సేవ చేసే నాయకులు అంట. అంబేద్కర్ గారు, రంగా గారు ఇద్దరు ఒకటే. అసలు అంబేద్కర్కి రంగాకి కంపారిజన్ ఎక్కడ? మాసేన్ రాజేష్ పోలుస్తాడు. ఇప్పుడు ఇక్కడేమో రంగా విగ్రహం ఉంటుంది, రంగా బొమ్మ ఉంటుంది, ఇక్కడేమో అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. ఎన్జి రంగా గారు జాతికి సేవ చేసిన వ్యక్తి. వారంటే నాకు చాలా గౌరవం. నేను వంగవీటి రంగా గారు, నేను వారి విషయంలో నేను తప్పు పట్టను. కానీ అంబేద్కర్ తో పోల్చి తగిన వ్యక్తి. అంబేద్కర్ ఒక జాతి మనిషి కాదు కదా, మొత్తం దేశం బరువు బలహీన. అసలు ఈయనెక్కడండి? ఈయనెక్కడ? అంబేద్కర్ రచనలన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయండి. ఆయన అన్ని పిచ్చి థాట్స్ ఇప్పుడు పనికిరావు. ఇప్పుడు అంబేద్కర్ థాట్స్ ఇప్పటికి ఈ కాలానికి పనికిరావు అని చెప్పాడు. మరి ఎందుకు జై భీమ్ అప్పుడు? రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఖాన్ని ప్రతి ఒక్కళ్ళు పచ్చిబూతులు తిట్టినోళ్ళు మళ్ళీ మాట మార్చేసి అబ్బాయి అట్టాను లేదు ఇట్టాను లేదని. అంటే చంద్రబాబు నాయుడు ముప్పు కోసం నేను ఒక మాట చెప్తాను నచ్చిన. జగన్మోహన్ రెడ్డిని మోసి జగనన్న అని బట్టలు దించుకొని జగన్మోహన్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పదవి అడిగారు. అప్పటికే మనోడి మీద చాలా కేసులు ఉన్నాయి, మనోడి మీద రౌడీ షీట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇనిషియల్గా చాలా డిసిప్లిన్గా ఉన్నాడు. పదవి ఇవ్వాలి అంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చాలా ప్రాపర్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఈ క్యాండిడేట్ చూస్తేనో 10th క్లాస్ రౌడీ బ్యాక్గ్రౌండ్, నీకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎట్లా ఇస్తారు? మనోడు పాప సంవత్సరం పాటు సీరియస్గా తిరిగాడు. ఎప్పుడైతే పదవి ఇవ్వన్నారో అప్పుడు బయటకు వచ్చేసేసి పవన్ కళ్యాణ్ని పచ్చిబూతులు తిట్టడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. జనసేన వాళ్ళు ఏం చేశారు? ఈయన్ని వ్యవహారం చూసి మాకు వద్దులని అయినా అన్నారు. ఇటు చేసి మళ్ళీ బీఎస్పీ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు రానివ్వలేదు. ఇంకొక పార్టీ దగ్గరికి వెళ్ళారు, వాడిని రానిలేదు. చివరికి దిక్కు లేక చంద్రబాబు నాయుడు దగ్గర చేరి చంద్రబాబు నాయుడిని అప్ర భాగీరథుడని ఎత్తేశారు. ఈ రోజున దళిత జాతిలో ఉన్నటువంటి నీలాంటి వ్యక్తుల వల్ల దళిత జాతి తలదించుకునే స్థాయికి దిగజారిపోయింది. ఇలాంటి వ్యక్తులందరూ కూడా జై భీమ్ నినాదం చెప్పి రేపొద్దున జై భీమ్ని ఎక్కడికి తీసుకెళ్తారు? చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తాకట్టు పెడదామనే? మీరు జై చంద్రబాబు నాయుడు అనండి, నో ప్రాబ్లం. బట్ జై భీమ్ నినాదం చెప్పారు అంటే మీరు ఇండిపెండెంట్గా ఉండాలి. మీరు ఇంకో పార్టీ జెండా పట్టుకోకూడదు, ఇంకో పార్టీ జెండా మోయకూడదు. నాకు ఇచ్చే డెఫినేషన్, దేశంలో జై భీమ్ అని చెప్తూ చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా. ఏది? చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు జై భీమ్, మీరు పార్టీ పెట్టుకున్నారు, మీరు ఇప్పుడు జై భీమ్ అంటున్నారు. ఏమంటారంటే రాజ్యాధికారం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలోవర్స్ గా జై భీమ్ నినాదం చెప్పాలి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? జై జగన్ చెప్పండి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని నేను అంబేద్కర్ వాదిని, అంబేద్కర్ ఆలోచన విధానంతో నడుస్తున్నానంటే అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచేవాడివి నువ్వు ఇంకో రాజకీయ పార్టీలో ఉండకూడదు. ఎందుకు తెలుసా? అంబేద్కర్ ఆలోచన విధానం అంటేనే రాజ్యాధికారం. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు లేడు ఆయన?
బయటకు వచ్చేసరిగా అసలు బయటికి రాలే. ఎప్పుడు జాయిన్ అయ్యాడు? నో, ఆయన ఓన్ పార్టీ. ఆయన సొంత పార్టీ ఉంది. అవును. అంబేద్కర్ అంటేనే ఆత్మగౌరవం సార్. ఆత్మగౌరవంతో బ్రతికేవాడు జై భీమ్ చెప్పాలి. అంతేగాని నేను తెలుగుదేశంలో ఉంటా, జై చంద్రబాబు నాయుడు, జై భీము, అంబేద్కర్ దాన్ని తీసుకెళ్లి తెలుగుదేశానికి తాకట్టు పెడతా, అంబేద్కర్ దాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ చంద్రబాబు బీజేపీకి తాకట్టు పెడతా, అంబేద్కర్ దాన్ని తీసుకెళ్లి జగన్ తాకట్టు పెడతానంటే అది జై భీమ్ కాదు. రైట్, చూద్దాం వాళ్ళ వర్షన్ ఏంటో, వాళ్ళ పాయింట్ ఆఫ్ థాట్ ఏంటో. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you థ్యాంక్ so much. యూ. ఇది జడా శ్రవణ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. మరో షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.